తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు ప్రజలు పచ్చబడుతుంటే ప్రతిపక్షాలు కన్నెర చేస్తున్నాయని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతం గ్రామానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అద్భుత విజయ ఘట్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్నామని గువ్వల బాలరాజు తెలిపారు. అచ్చంపేటకు లిఫ్ట్ ఇరిగేషన్ రావడం మరుపురాని విజయమని తెలిపారు. పాదయాత్రల పేరిట ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ తమ వ్యక్తిగత ఉనికిలను చాటుకోవడం కోసం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా యాత్రలు మొదలుపెట్టారు. మీరు ఎన్ని యాత్రలు చేసినా చివరికి పొర్లు దండాలు పెట్టినా మీరు లేచే పరిస్థితి లేదు, ప్రజలు మిమ్మల్ని విశ్వసించేటువంటి అవకాశం లేదు. కాబట్టి దయచేసి మీరు పోటీ యాత్రలు చేస్తే చేసుకోండి, కానీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడి మా జిల్లా ప్రజలను ఇబ్బంది గురి చేసే విధంగా ఎవరు కూడా మాట్లాడొద్దు అనేది నేను సిన్సియర్ గా విజ్ఞప్తి చేస్తాను. దీనికి ఏమైతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి రాక సందర్భంగా, అంతెందుకు మొన్న అచ్చంపేటలో జరిగినటువంటి సభ సందర్భంగా పోటీగా మా వాళ్ళేమో 30,000 మంది ఉన్నారు, మీరేమో 30 మంది కూడా లేకుండా ఒక జెండా పట్టుకొని మా ర్యాలీలో ఊరేగే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ జెండా పట్టుకొని అది దేనికైనా దారి తీస్తే ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. దయచేసి సంయమనం పాటించండి. పోటీ యాత్రలతోన ఇబ్బందులు